తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్నటువంటి విద్యార్థులు యువజనులు నాయకులు మేధావులు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగిన పరిణామాల్లో జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు క్యాంపస్లో అవతరణ దినోత్సవాలు జరుపుకుంటామంటే విద్యార్థుల సభకు ఆనాడు అనుమతి ఇవ్వలే ఈ ప్రభుత్వం. అట్లా అనేక సందర్భాల్లో ధర్నా చౌక్లో ఒక్క ధర్నా కూడా చేయవలసిన అవసరం రాదని చెప్పినటువంటి ప్రభుత్వం ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చౌక్ వస్తే రానియకుండా చేసేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా ఫీజుల రీయింబర్స్మెంట్కు డబ్బులు లేని పరిస్థితుల్లో అనేకమైనటువంటి బాధలుండగా 100 కోట్ల పైబడ్డటువంటి ఇంద్రభవనాన్ని మీరు ఎట్లా నిర్మించుకుంటారు అని చెప్పేసి మేము అడిగినందుకు దురదృష్టవశాత్తు దీక్ష చేపడితే ఈ ప్రభుత్వం దీక్షను భంగం చేసింది హైదరాబాద్. దాని తర్వాత అన్నిటికంటే పరాకాష్ఠగా నిన్న తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి విమలక్క టఫ్ కార్యాలయం మీద వారు దాడి చేయడం జరిగింది. ఈ ఆఫీస్ని దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సందర్భంలో అంతర్జాతీయ సమాజం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అదే సమయంలో కోదండ రామ్ గారు ఎవరైతే ఉన్నారో కోదండ రామ్ గారిని ఉద్దేశించి దారుణంగా నిన్న కేటీఆర్ సిగ్గుండాలని చెప్పేసి అనేక విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ విషయాల్లో తెలంగాణ ఉద్యమ వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది చాలా అప్రజాస్వామికమైంది. కనీసం విలువ అనుభవానికైనా వయసుకని వాళ్ళ బాధ్యత ఉండే ఇవాళ చిప్పకూడు తిన్న వాళ్ళతో అంటున్నారు. నేను అడుగుతా ఉన్న వాళ్ళతో మీరు ఇవాళ పాలన సాగిస్తున్నప్పుడు వేదికలో కామన్ అంశాలతోటి వేదిక పంచుకున్నప్పుడు విమర్శించడం చాలా దుర్మార్గమైంది. ఈ పద్ధతిని సత్తు చెప్పాలని అహంకారపూరితమైనటువంటి పనులు చేయవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విమలక్క మీద ఏదైతే సీజ్ చేయడంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే కార్యాలయం తెరిపించాలి. మీకేదైనా కూడా ఖచ్చితమైన ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం పోవాలి. చట్ట వ్యతిరేకమైన పనులని ఏనాడు కూడా ఉద్యమ వేదిక సమర్థించదు. దురదృష్టం ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి నయంతో సంబంధం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మీ పార్టీలో గౌరవంగానే ఉన్నారు. ఇవాళ మీరు పాటల పెద్దక్కైనటువంటి విమల మీద దాడిని అంతర్జాతీయ సమాజం ఇప్పుడు అమెరికాలో అనేక మిత్రులు కూడా కలిసిండ్రు. పెద్ద ఎత్తున వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యమ వేదిక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే అన్ని సంఘాలు కూడా స్పందించాలని కోరుకుంటున్నారు.